అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా ఎలా తీసుకోవచ్చు, ఎలా మెజర్మెంట్ తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదండి, 2/8 జాకెట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్ని తీసుకొని దాంట్లో మెజర్మెంట్ అంటే ఒకసారి చూసుకుందాము. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని వచ్చేసి మనకి భుజం దగ్గర నుంచి కింది వరకు ఎంత లెంత్ ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్ కంటే మనం కొలతలు తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి నడుము లూజు, మనకు నడుము దగ్గర వచ్చేసి హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టక్స్ల కోసం అనేసి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ కోసం మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆది బ్లౌజ్కి వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే ఉంది. మనకి 1 ఇంచ్ లేకుండా 1.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు కొంచెం యాడ్ చేసుకొని ఉంటుంది, మనకు స్టిచ్చెస్ తీసుకొని ఉంటుంది అనమాట. హ్యాండ్స్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకున్నాము. మనకు వచ్చేసి హ్యాండ్స్ అనేది 1 ఇంచ్ కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇది పొడవు ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించి పెట్టుకుందాం. మనం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా కొలతలలో కొంచెం మార్పులు చేసుకొని పెట్టుకున్నామంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకు బ్లౌజ్ మీద కొలతలు తీసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకొని పెట్టుకుంటున్నాం. ఇక్కడ నడుము లూజ్ అనమాట. కరెక్ట్ మెజర్మెంటు, ఎక్స్ట్రా మెజర్మెంటు స్టిచ్చింగ్ కోసం నేను వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి స్టిచ్చింగ్ కోసం. మనకి ఎప్పుడైనా నిలువు స్టిచ్చెస్ అనేది ఒక స్టిచ్ తీసుకున్నా కూడా మనకు క్లాత్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర మనం ఎక్స్ట్రా మెజర్మెంట్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకుంటే కనుక మనకి కట్ చేసేటప్పుడు నీట్గా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ అనమాట. షోల్డర్ వచ్చేసి మనకి 30-32 ఉన్న సైజుల కల్లా 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా తీసుకుంటే కనుక మనకి భుజం అనేది జారుతుంది, అందుకోసం మనకు 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చి ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఈ ఒక బాక్స్లో మనం చేసుకున్నామంటే కనుక మనకి చంక దగ్గర రౌండ్ తీసుకొని నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ అనమాట. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్న మనకి రౌండ్ పట్టి ఎంత ఉందో చూసుకొని కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి కావాలి కదా, అందుకోసము. స్టిచ్చింగ్లోకి వెళ్ళే దగ్గరంతా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి రౌండ్ అనేది చిన్నగానే అండి, ఎక్కువ అంటే డీప్ లేకోకుండా చిన్నగా ఉందన్నమాట బ్లౌజ్కు. మనం దాన్ని బట్టి మనం డీప్ నెక్ మనకు చిన్నగా చేసుకోవాలని చూసుకోవాలి. మనకు నెక్ డీప్గా ఉంటేనక మనకు పైన భుజం విడత కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా యాడ్ చేసుకొని మనం డీప్ అనేది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా చిన్నగా రౌండ్ ఉంది, అందుకోసం మనము చిన్నగానే పెట్టుకోవాలంటే భుజం విడత ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకుంటేనక మనకి చిన్నగా వస్తుంది రౌండ్. డీప్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నామంటే డీప్ వస్తుంది అనమాట. మన ఛానల్లోకి వెళ్ళి చూసినాక మనకు డీప్ నెక్కులు, మోడల్స్ నెక్కులు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ పెట్టానండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినాక అన్ని వీడియోస్ ఉంటాయి. బ్లౌజ్ యొక్క మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ ఒకసారి చూడాలన్నమాట. మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకు కొంచెం లాగి చూసినామంటే క్రాసా నార్మల్ కటింగో తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ కోసం మనం క్లాత్ అయితే ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడి వరకు మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకు ఉంటుందన్నమాట. మనకు క్లాత్ ఉంది కదా కిందికి జరుపుకొని కట్ చేసినాం అనుకో హ్యాండ్స్ పొడవు మనకు తగ్గుతుంది, అందుకోసం మన క్లాత్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చేసుకున్న మనకు మార్కింగ్ క్లాత్ని పెట్టి బ్యాక్ పార్ట్ను పెట్టి మార్కింగ్ చేసుకుంటే కనుక మనకు లెంత్ అనేది కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మనకు రౌండ్ దగ్గరికి ఎంత ఉందో చూసుకొని ఆమెను పెట్టుకోవాలి. ఈ విధంగా టేప్ మెజర్మెంట్ తీసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు అండి. లేదు మనకి టేప్తో లేకుండా ఓన్లీ బ్లౌజ్ కొలతలతో కూడా మనం ఎలా కట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను, మీరు చూడండి. మనకి టేప్తో అవసరం లేకుండా బ్లౌజ్తోనే మనం మొత్తం మెజర్మెంట్ అంతా తీసుకుంటూ కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ తీసుకున్న తర్వాత మనకు చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం షేప్ పట్టీలు జాయింట్ చేసే దగ్గర ఒక 1.5 ఇంచ్ మనం క్రాస్ తీసుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది అనమాట.
ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. మనకు లైనింగ్ జాకెట్ అయిన అంతే అనమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి, తర్వాత మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 బైట్ జాకెట్కి వచ్చేసి మెయిన్ ఒకటే క్లాత్ ఉంటుంది కాబట్టి ఇదే కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు. లైనింగ్ క్లాత్ అయితే మనకు లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకు ఒక 1 ఇంచ్ అనేది లెంత్ తక్కువగా పెట్టుకోవాలి. మనకు 1 ఇంచ్ తక్కువగా పెట్టుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే పెట్టుకుంటే సరిపోతుందండి. మామూలుగా వచ్చేసి హ్యాండ్స్ కోసం 1 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటాం స్టిచ్చింగ్ కోసం, ఎందుకంటే కింది పార్ట్ ఫోల్డింగ్ చేయాలి కదా. అందుకోసం మనకు హ్యాండ్స్ తక్కువగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇంకా ఫోల్డింగ్ కోసం వదలకుండా కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నామంటే మనకు లెంత్ అనేది తగ్గుతుంది కొంచెం. ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా మెజర్మెంట్ తీసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే చాలా సులువుగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పార్ట్స్కి వచ్చేసి కొంచెం లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. మనకు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత షేప్ పట్టీల కోసం మనకు నడుము లూజ్ ఎంత ఉందో అంతకంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనం షేప్ పట్టీల కోసం పెట్టుకోవచ్చు. మనకు కరెక్ట్గా పెట్టుకున్నా కూడా మనకు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయొచ్చు. లేదు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనకి 1 ఇంచ్ క్లాత్ మనకు తక్కువ కరెక్ట్ పెట్టుకుంటే మేలు కదా, మన క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి 3.5 మనకు క్రాస్ తీసుకునేకెళ్ళి 3.5 పెట్టుకొని మనకు చివరన నిలువు స్టిచ్ చేసి వేసేకెళ్ళి ఒక 3 ఇంచెస్ పెట్టుకొని మధ్యన వచ్చేసి 2.5 పెట్టుకున్నామంటే షేప్ పట్టీలకు మీడియం సైజ్ బ్లౌజుల కల్లా సరిపోతుంది. ఇవి వచ్చేసి డబల్ తీసుకున్నామండి. మనకు వచ్చేసి మొత్తం ఇవే వేయాలి, ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది లేదు, మొత్తం ఇదే జాకెటే కాబట్టి మనకి పైన కింద మిడిల్లో మనకు సరిపోతే ఇదే 3 పీసెస్ తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇవి 2 తీసుకొని మనకు మిడిల్లో వేరే క్లాత్ వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నడుం బెల్ట్, మనకు ఉక్సుల పట్టి దారాలు పట్టండి. ఉక్సుల పట్టి దారాలు పట్టి నడుం బెల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నెక్ పీస్ అనమాట. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నానండి. మనకు నెక్ పీస్ పైపింగ్ కోసం హెమ్మింగ్ అయినా పైపింగ్ అయినా ఉపయోగపడుతుంది. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా సులువుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా మనం సింపుల్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి నార్మల్ బ్లౌజ్ను. మనకు ఒకసారి బ్లౌజ్ ఇలా చూసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి. బ్యాక్ పొడవు అయినా హ్యాండ్స్ వచ్చేసి మనం తగ్గించి పెట్టుకున్నాం కదా, అందుకోసం 1 ఇంచ్ తక్కువగానే వస్తుంది.